కాంగ్రెస్కు తొలి షాక్. మల్లు రవి రాజీనామా. మల్లు రవి సీఎం రేవంత్ రెడ్డి మిత్రుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్కి ఎదురుదెబ్బ మల్లు రవి రూపంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్తో పాటు బలమైన అనుచర వర్గం ఉంది. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి 1991, 1998లో 2 పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు. గతంలో 2004, 2008 వరకు ఏఐసిసి సభ్యుడిగా మల్లు రవి వ్యవహరించారు. వైఎస్ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు పనిచేశారు. ఏఐసిసి, యూత్ కాంగ్రెస్లోనూ ఆయన పలు పదవులు నిర్వహించారు. ఉన్నత విద్యావంతుడైన మల్లుకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని సమస్యలపై అవగాహన ఉంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన పదవి నుంచి శుక్రవారం వైదొలిగారు. ఈ ఏడాది జనవరిలో మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకాలం హస్తినలో రాష్ట్ర ప్రభుత్వ పనులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగాలని మల్లు రవి భావిస్తున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం తనకు అనుకూలంగానే ఉన్నారని ఆయన పలుమార్లు చెప్పారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నిజానికి పార్టీ అధిష్టానం వద్ద మల్లు రవికి మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్పై ధీమాతో ఉన్న ఆయన అందుకు తగ్గట్టుగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు ప్రచారం సాగుతోంది. కానీ ఎంపీ బరిలో ఉండేందుకే మల్లు రవి తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. మరి ఆయనకు నాగర్ కర్నూల్ ఎంపీ సీటు దక్కుతుందా లేదా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఇక్కడ నుండి బరిలో ఉండేందుకు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కాసుకొని కూర్చున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరిలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీటు ఎవరికి దక్కనుందో వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.